మామ్ మామ్ అనేది ఎట్లాంటిది అంటే దీంట్లో ద్వితీయ విభక్తి పదాలు చూసుకోవాలి. ద్వితీయ విభక్తి పదాలు పూత పృష్టం, పాదార్పణ, పూత పృష్టం అని ఒకటి, అట్లానే మాము ఒకటి, కుంభోదరం, నికుంభోదరం. పైన కైలాస గౌరవం వృషం కూడా ఉంది. కైలాస గౌరవం వృషం అది దానికి ఆరు వృక్షోహకు లింక్ అయింది. ఆరు వృక్షం అంటే వృషని ధాతువునకు సంబంధించినటువంటి సన్నంతంలో ఆంగపురం ఉంది. ఆరు వృక్షం. వృక్షం అంటే రోహణం ఇచ్ఛ, ఇచ్ఛార్థకంలో ఇప్సార్థంలో అన్నంతంలో ఇచ్చార్థంలో జిగిప్స జిజ్ఞాస చికీర్ష అనేలాగా వచ్చినట్టుగా ఆరు వృక్ష అనేది ఊరికి అర్థం. ఆ కలవాడు వృక్షు అవుతుంది. అంటే అది రెండుగా దీర్ఘం అయితేనేమో క్రియ అని అర్థం, ఉకారాంతం వస్తేనేమో ఆ కలవాడు అంటే ముముక్ష అంటేనే కోరిక, ముముక్షు అంటేనేమో కోరిక కలవాడు. కానీ ఆరు వృక్షు ఇది అంటే ఆ వృక్ష రోహణం అంటే ఎక్కడం, ఎక్కాలనుకునే కోరిక గలవాణి యొక్క అని అర్థం. దానికి పైన ఎవరిని దేన్ని ఎక్కాలనుకున్నారు? కైలాస గౌరవం. వృషభాన్ని అంటే వృషభాన్ని ఎక్కాలనుకునేటువంటి ఆ వృషం ఎట్లాంటిది? కైలాస గౌరవం. కైలాస గౌరవం అంటే కైలాసం వలె తెల్లగా ఉన్నటువంటి వృషభాన్ని ఎక్కాలనుకునేటువంటి ఆయన ఎవరు? ఆయన యొక్క అష్టమూర్తి. శివుడికి అష్టమూర్తి అని పేరు. కనుక ఆ అష్టమూర్తి యొక్క అర్థం ఏమిటి? కింకరం. ఇక మళ్ళీ దీనికి వస్తాం. మళ్ళా ఏహి మాం కింకరం, మాం నన్ను కింకరం అవేహి, కింకరుడుగా తెలుసుకో. ఎవరి యొక్క కింకరుడివి? అష్టమూర్తి కింకరుడు. అష్టమూర్తి ఎట్లాంటి వాడు? ఆరు వృక్షుడు. దేని ఆరు వృక్షుడు? వృషం, కైలాస గౌరవం. కైలాస గౌరవం అనేటువంటి ఇంకా కింకరుడు ఎట్లాంటి వాడు అంటే పాదార్పణానుగ్రహపూత పృష్టం. ఆయన యొక్క పాదములు అర్పణ అంటే ఉంచడం అనేటువంటి అనుగ్రహం చేత పూత పవిత్రమైనటువంటి పృష్టం. పృష్టం అనేది ఠకారం, అది మహాప్రాణం, అల్పపురాణం కాదు. మహాప్రాణం అంటే పృష్టం అంటే వెన్నుభాగం. పృష్టం అనే దానికి అల్ప ప్రాణానికి అడుగబడినది అని అర్థం. స్పృశ ధాతువుకు ధాతుకు తప్పది పృష్ట. కుశలం పృష్టవాన్ అడగడం. ఇక్కడ పృష్టం అంటే వెన్ను. అంటే నందిని ఎక్కేటప్పుడు శివుడు పరమేశ్వరుడు మీద దాన్ని కాలు పెట్టి మీదకి ఎక్కడానికి కొరకు సింహం చిన్నగా ఉంటుంది కదా, ఎత్తు పెద్దగా ఉంటుంది కనుక దీని మీద కాలు పెట్టి ఆయన ఎక్కుతాడు అనమాట. అందుకొరక నేను ఆయన యొక్క పాదాలని అర్పించడం చేత పవిత్రమైనటువంటి వెన్ను కలవాడని నేను. అటువంటి నన్ను మాం కింకరమాది. ఇంకా ఎట్లా అంటే నా పేరేమిటి? కుంభోదరం నామం. కుంభోదర అనే పేరు కదా. ఇంకా ఎటువంటి వాడిని? నికుంభతుల్యం, నికుంభుడితో సమానమైన వాడు. నికుంభుడు అనేవాడితో సమానం. నికుంభుడు అనేటువంటి వాడు శివుని యొక్క అనుచర వర్గంలో ఒకడు. కుంభుడు అనేటువంటి గొప్పైనటువంటి శివదూతలు అట్లా పార్శ్వవర్గంలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. అతడు ఎంత గొప్పవాడు అంత గొప్పవాడిని నేను, అందరితో సమానమైన వాడిని. నికుంభుడు అనే పేరు చాలా మనకు పురాణాలు కనబడుతుంటాయి. నికుంభుడు అనేటువంటి ప్రహ్లాదుని కొడుకు కూడా నికుంభుడని, అట్లా అని రాక్షస వర్గంలో నికుంభుడు అనే వాళ్ళు ఉన్నారు. నికుంభుడు అనేటువంటి ఆమె మహిషాసురం దీంట్లో ఉన్నప్పుడు బాణాసురుడికో ఎవరికో
భృత్యులుగా రక్షించడానికి భృత్యులుగా ఇవ్వమనేటువంటి వాళ్ళలో కూడా ఒక నికుంభుడు ఉంటాడు అనుకుంటాను. ఆ, నువ్వు రక్షించు అంటే అతనికి రక్షకులు పెడతాడు శివుడు. రక్షకులు పెట్టినప్పుడు అందులో ఆయన ఇద్దరు రక్షకుల్లో ఒకడు శివుడు రక్షక పెట్టింది ఈయన కుంభుడే. ఈ నికుంభుడు అతను. అవునండి, అక్కడ కూడా ఈ నికుంభుడు అన్న పేరు ఈ మధ్యనే భాగవతంలో వింటుంటే గుర్తొచ్చింది. నికుంభుడు అనే వాటి శివుని పార్శ్వనులు చాలా మంది ఉన్నారు. దాంట్లో కానీ అంటే ఇంకా మనకు దైత్యులలో అట్లానే ప్రహ్లాదుడి కొడుకు అని ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు మనకు. సరే, ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే నికుంభుడు అనేటువంటి మాత్రం విశ్వదూతల్లో ఒకడు. అటువంటి అంటే ఆయనకు పార్శ్వవర్తి అయినటువంటి వాడు ఆ నికుంభుడు ఎంతటి వాడు అంతటి వాడిని నేను. నికుంభుడు అనే నికుంభుడు నా పేరు కుంభోదరుడు అంటారు. కుంభోదరం నామ కింకరం మాం అవేహి, నన్ను తెలుసుకో. అంటే ఒకటి ఏంటంటే పరిచయం చేసేటప్పుడు తన పేరు తాను చెప్పుకోకూడదు. ఆత్మనామం, గురువునామం, ధారావనామం అంటే వీళ్ళ పేరు చెప్పకూడదు. చెప్పకూడదు. తన పేరు తాను కూడా చెప్పుకోకూడదు. మరి తన పేరు చెప్పుకోకూడదు. ఎవరు లేని చోట ఏం చెప్తుంటాం అంటే అంటారు అని చెప్తుంటారు. నన్ను మా ఊళ్ళో ఈ విధంగా అంటారండి. అందుకొరకే మనకు విధానంలో కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళిన పెద్దవాడి దగ్గరికి వెళితే సాష్టాంగ నమస్కారం చేసి చెవులు మూసుకొని చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే శుభం భవతు అని సంధ్యావనం చెప్పేటువంటి పరిచయం ఉంది గోత్రాలతో పాటు. అది అక్కడ చెప్పాల్సింది. అది నిజానికి అది ప్రతి చోట చెప్పాల్సింది. గురువు గారి ముందు కానీ ఎవరికైనా శంకరాచార్యులు పెద్ద పెద్ద వారి ముందర వెళ్ళినప్పుడు కూడా పీఠాధిపతి ముందు వాళ్ళు చెప్పినప్పుడు చెప్పి చెవులు జోడించడం కూడా నా పేరు నేను వినకూడదు అని. ఎవరి పేరు వాడు వినకూడదు. అనకూడదు అంటే వేరే వాళ్ళని తాను అంటున్నది కదా, అందుకొరకని అట్లా ఇది వదతి అని చెప్తాం కదా, అందుకొరకు నన్ను ఈ విధంగా అంటుంటారు అని అంటుంటారు. అందుకొరకు మాం అవి నన్ను తెలుసుకో అన్నాడు. కుంభోదరుగా నేను కుంభోదరుణ్ణి అని చెప్పలేదు. కుంభోదరుడిగా నన్ను అర్థం చేసుకోను. స్త్రీలు ఎలా పరిచయం చేసుకోవాలి? వారైతే అది చతుస్సాగర పర్యంతం అది చెప్తారు. అవును. స్త్రీలు యాక్చువల్ గా స్వాముల వారి దగ్గర గురువులతో మాట్లాడొచ్చు, స్వాముల వారితో మాట్లాడడానికి ఉండదు. స్త్రీలు వాళ్ళు పురుషులకు శిష్యులకు చెప్పి చెప్పించాల్సి ఉంటుంది. మేము పరిచయం చేసుకోవాలంటే ఎలా పరిచయం చేస్తాం? ఫలానా వారి భార్యను, ఫలానా వారి కోడల్ని అని ఫస్ట్ చేస్తాము, తర్వాత ఎలా చెయ్యాలి వాళ్ళదే. కానీ ఇప్పుడు దీంట్లో నేను ఫలానా కుమారుడని లేదు. చతుస్సాగర పర్యంతంలో కూడా నేను ఫలానా గోత్రంలో పుట్టిన వాడిని మాత్రమే ఉంది. ఇది వేదం కాదు. చతుస్సాగర పర్యంతం అని చెప్పేటువంటి పరిచయ వాక్యం వైదికమైనది కాదు. నాకు మా చిన్ననాటి దగ్గర కూడా ఒకసారి చెప్పి ఉంటుంది. నేను దాదాపు ఒక 10 సంవత్సరాల లోపలనే, 19 సంవత్సరాలు. అప్పుడు శృంగేరి పీఠాధిపతి గారు వచ్చారు. ధర్మపురికి వచ్చినప్పుడు మా ఇంట్లో పాదపూజ చేసే సమయంలో మా తాతగారు అంతకుముందే నాకు ఇది చెప్పారు. ఆయన వస్తాను చెప్పడం కాదు, కానీ ఎట్లా అప్పుడు నాకు ఉపనయనం కాలేదు. ఇక పాదపూజ అయిన తర్వాత నన్ను పిలిపించి చెప్పురా అన్నారు. అంటే చెప్తే వెంబడే ఆయనే వారన్నారు ఆవు అన్నారు. చేపి అబ్బాయి ఉపనయనం అయింది అడిగాడు. ఎందుకంటే పదపడదు మెడలో సంజయం లేదు, సంజయం కాలేదు. మరి కాకపోతే ఎట్లా చూపిస్తారు చెప్పవద్దు అంటే మా తాతగారు అన్నారు ఇది వేదం కాదు కదా అన్నారు. ఒక్క సెకండ్ నాకు విచారించారు. సరే చెప్పు అన్నది. ఇది నాకు బాగా గుర్తుంది. అంటే ఇది వేదం అయితే చెప్పడానికి వీలేదు. ఉపనయనం అయిన తర్వాతనే వేదం నేర్చుకోవాలి. ఇది వైదికంగా. దీంట్లో గోత్రాలు ప్రవర్లు ఉన్నాయి. మేము గోత్రం చెప్పుకోవడానికి ఎవరి వాళ్ళు చెప్పుకోవచ్చు. గోత్రాలు ఇప్పుడు మీరు పూజలు చేస్తున్నప్పుడు ఎక్కడైనా గోత్రం చెప్పుకుంటాం కదా. మీరు గోత్రంతోనే సంకల్పం చెప్పేట ఆ గోత్రం పేరు చెప్పుకోవాల్సిందే. అట్లానే అదే చెప్తుంటాం. అక్కడ ఏం లేదు. ఆ గోత్రంలో గోత్రోద్భవ చెప్పుకోవచ్చు. అంటే గోత్రోద్భవశ్చ అని తెలుగులో చెప్పుకుంటారు. అభివాదయామి. ఇక్కడ కుంభోదరుడు పడేటువంటి నికుంభుడితో సమానమైనటువంటి కుంభోదరుడిగా
అని అర్థం చేసుకోవాల్సింది అని ఆయన కింకర పదం. కింకర పదం అంటే కిమపి కరోతి ఇది కింకర అని, ఏమి చెప్పితే అది చేసేటువంటి వాడు కింకరుడు. ఇది నుంచి వైష్ణవులు ఎక్కువగా కైంకర్యం పదం వాడుతుంటారు. అంటే మనం ఎక్కువ వాడదాం. కైంకర్యం అంటే కరెక్ట్ పదం అది. కైంకర్యం అంటే సేవ, ఇంకరు చేసేటువంటి సేవ. అది చక్కగా వాడిన తర్వాత లోకంలో విపరీత అర్థం వచ్చింది వేరే. కైంకర్యం అంటే దొంగతనం అర్థం కూడా వచ్చింది. నిజానికి అంటే వైష్ణవం చెప్పే దాంట్లో లేదు. కైంకర్యం పదం వాళ్ళు సేవ చేస్తున్నారనే భావంతోనే వాడుతుంటారు కదా. తర్వాత తిరుమంగయ్య వారి కైంకర్యం అని దొంగతనం చేసి ఆయన దేవుడికి సేవ చేస్తూ ఉంటారు, దానికి ఆ పేరు పెట్టారు. కైంకర్యం అంటే నిజానికి అంటే సేవకులు, కింకరుడు సేవకుడుకు ధైర్యం చేసే సేవ కైంకర్యం. అంటే దీంట్లో కొంతమంది దొంగలు చేసేటువంటి వాళ్ళు ఉండరు. సేవకులు అందరూ కూడా న్యాయబద్ధంగా ఉండరు. చూస్తూ ప్రియంగా మాట్లాడతారు కానీ కొంచెం లోపల వేసేవాళ్ళు ఉంటారు కనుక అట్లా ఉండేటువంటి వాళ్ళ యొక్క విధానం కూడా కైంకర్యం అనే విధానం కూడా అర్థంగా మనం చెప్పుకోవచ్చు. సరే, దీనికి మనం ఒకసారి అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూసి చూడండి. అంటే అన్వయ క్రమంలో చెప్పుకోవాలంటే కైలాస గౌరవం అయినటువంటి కైలాస గౌరవం వృషం వృక్షం. కైలాసం అంటే గౌరవం అంటే తెలుపు వర్ణం కలిగినటువంటి వృషభం అనే రెండు పేరు కూడా. వృషభం అంటే నంది, ఎద్దు అని అర్థం. ఎద్దు అని అర్థం. ఇక్కడ వృషాన్ని ఎక్కేటప్పుడు ఆరుక్షుడు అంటే ఎక్కాలనే కోరిక కలిగినటువంటి వాడు అయినటువంటి అష్టమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క పాదార్పణానుగ్రహబోధ పృష్టం. ఆయన యొక్క పాదం ఉంచడం అనే అనుగ్రహం చేత పవిత్రమైనటువంటి కలిగినటువంటి మాం నన్ను అష్టమూర్తే కింకరం. ఆయన కింకరుడైనటువంటి మాం నన్ను నికుంభతుల్యం కుంభోదరన్నాము. నికుంభతుల్యం అంటే నికుంభంతో సమానమైనటువంటి కుంభోదరుడు అనబడేటువంటి వాడినిగా అవి గుర్తించును, తెలుసుకున్నాము. అష్టమూర్తి అంటే పరమేశ్వరుడికి 8 రకాలైనటువంటి రూపాలని చెప్తుంటారు. 8 అంటే ఏమిటి అంటే పృథివీ తేజో వాయురాకాశ పంచ మహాభూతాలు. దాన్ని సూర్యుడు, చంద్రుడు, యజ్ఞకర్త కూడా అంటారు. యజమాని, యజ్ఞం చేసేటువంటి వాళ్ళు కూడా భగవత్ స్వరూపంగా చెప్పుకుంటారు. కనుక ఇవన్నీ 8 రకాల రూపాలు భగవంతుడి రూపాలు. అంటే సమస్త వ్యాప్తమైనటువంటి చరాచర జగత్తుకు నిజమైన సమానమైనటువంటి. ఎందుకంటే పృథివీ తేజో వాయురాకాశమైనటువంటిది, అట్లా సూర్యాగ్నితో కూడుకున్న చంద్రుడితో ఎనర్జీతో కూడుకున్నటువంటిది. కనుక మొత్తం జగత్తంతా కూడా అట్లానే లోకాన్ని మేలు చేసేటువంటి యజమాని, బుద్ధి చేసేటువంటి అంతా కూడా స్వరూపం. ఆయన శివుడుగా చెప్పుకుంటారు. ఇది ఈ కథ యొక్క దీంట్లో మీ అభిప్రాయాలు, అనుమానాలు, విశేష నిర్దేశాలు చెప్పమంటారా గురుగారు? చెప్పండి. ఇక్కడ ఒక చక్కని సంభాషణ కళ కనిపిస్తుంది. అదేమిటంటే, ఒక సేవకుడైనా సరే ఒక గొప్ప వ్యక్తి దగ్గర పనిచేస్తున్నప్పుడు వీడు కూడా ఒక విధమైన అహాన్ని కూడా చూపించుకుంటాడు. నేను ఫలానా ప్రధానమంత్రి గారి ప్యూన్ని అని చెప్తాడు. ఇది చెప్పినప్పుడు వీడు గొప్పదనం ఏం చెప్పకపోయినా కానీ ప్రధానమంత్రి గొప్పదనం అంతా చెప్పి అలాంటి ఆయన దగ్గర నేను జవాన్గా పనిచేస్తున్నాను అని చెప్తాడు. ఇక్కడ ఈ సేవకుడు ఆ విధంగా శివుడి గొప్పదనం మొత్తాన్ని చెప్పాడు. అంత తెల్లగా ఉన్న ఆ వృషభాన్ని, కైలాస పర్వతంలాగా ఉన్న వృషభాన్ని ఎక్కటానికి ఆధారంగా నన్ను చేసుకుంటున్నాడు పరమశివుడు. అలాంటి వాడిని నేను నికుంభుడితో సమానం. ఆ విషయం నువ్వు తెలుసుకో అని చెప్పడం అనేది ఆ లోకరీతిలో ఉన్న ఒక సంభాషణ చాతుర్యానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. సరే, ఒక చిన్న ఉపమాలంకారం ఉంది. కైలాస గౌరవం వృషభం, కైలాస పర్వతం లాగా తెల్లగా ఉన్నది అని ఒక చిన్న ఉపమానం. ఇందులో నాకు కనిపించే ప్రధానంగా సంభాషణ చాతుర్యం. అయితే వీడు ఒక విధంగా గొప్పదనం చెప్పుకున్న ఆ గొప్పదనం మళ్ళీ పరమేశ్వరుడికి గొప్పదనం కూడా చెప్పాడు కాబట్టి వినయం కూడా ఉన్నట్టు. ఒక పక్కన వినయం చూపిస్తూ తన గొప్పని ఎలా చెప్పుకున్నాడు అనేది కనిపిస్తుంది. ఆయనే గొప్పదనం వచ్చింది, వస్తుంది. ఇక్కడ రాదు కదా.
మీరు అన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ దగ్గర అంటే ప్రైమ్ మినిస్టర్ గొప్పవాడు అయినప్పుడే తను గొప్పవాడు అవుతాడు. కనుక తను గొప్పదని చెప్పాడు, ఆయన గొప్పదని చెప్పాల్సిందే. మీరు అన్నట్టు లోకల్లో కూడా కలెక్టర్ దగ్గర ఉన్న అటెండర్కి అయినా గౌరవం ఉంటుంది, కానీ కింద మిగతా ఉన్న ఎంఆర్ఓ కూడా ఉండదు. అంటే ఎందుకంటే వాడు ఎవరైనా వాడి దగ్గర పోవచ్చు. అక్కడ ఉన్నటువంటి చిన్న ఉన్నటువంటి అటెండర్లకు కూడా పెద్ద గౌరవం ఎక్కువ దక్కుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి అటెండర్కి అయినా వాడిని పర్మిషన్ తీసుకుంటే లోపలికి కోరాదు. ఆయన పర్మిషన్ తగ్గది వీడు చూపించాలి. ఒకసారి ఆయన కంటే వీడికి అహంకారం ఎక్కువ చూపిస్తాడు. నేను నూజివీడులో జమీందారుల దగ్గర, నూజివీడులో రాజాల దగ్గర కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను. వాళ్ళ సత్రాలవి. ఆ రాజాల దగ్గర ఎలా ఉంటుందంటే, రాజాల దగ్గర పనిచేసే కాసా వాళ్ళని ఉంటారు, దాసి వాళ్ళు ఉంటారు. వాళ్ళ అహంకారం కానీ, వాళ్ళ తెలివితేటలు కానీ, వాళ్ళు మాట్లాడేంత రాజకీయం కానీ సామాన్యంగా వాడిని కాకా పట్టుకొని రాజాగారితో మనం ఏం మాట్లాడలేము. వీడిని కాకా పట్టుకుని 4 రోజులకి రాజాగారు మాట్లాడతారు. అది వాళ్ళకు మనం అంటే మధ్య పోయేవాళ్ళం, కానీ వాళ్ళు బుధవారానికి 24 గంటలు ప్రతిరోజు అక్కడ వాడితో పాడే ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలు తెలిసే ఉంటాయి, వాళ్ళు చాలా తెలిసే ఉంటాయి. వాళ్ళు మనకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాడు. మనలాంటి వాడు చాలా మంది చూస్తుంటారు. పెరుగు నాకేం అవసరం లేదు, మరి ఏదో అయిపోయినారు. చెప్పండి. నేను ఇది చెప్పగలిగినంత సమర్థుడిని అనిపించుకోవట్లేదు, ఎందుకంటే ఇందులో చాలా సందేహాలు కనిపిస్తున్నాయి నాకు. చెప్పండి. కైలాస గౌరం వృష్టమారు వృక్షో పాదార్పణానుగ్రహపూత పృష్టం అవేహి మాం కింకరమష్టమూర్తే కుంభోదరం నామ నికుంభతుల్యం. ఇందులో నికుంభతుల్యం అని ఎందుకు పోల్చుకున్నాడు అనేది మనకు తెలియదు. కరెక్ట్, అదే పాయింట్. గురువు గారు చెప్పినట్టు నికుంభుడు అనేటటువంటి పేరు చాలా మందికి ఉంది. కుంభకర్ణుడి కొడుకు పేరు కూడా నికుంభుడే. అంటే కుంభకర్ణుడి కొడుకు యొక్క గొప్పతనం ఏమిటో మనకు రామాయణం మొత్తం చదివినా ఎక్కడ మనకు అది అర్థమయ్యేటటువంటి విషయం కాదు. మరి కుమారుడే కాదు, ప్రహ్లాదుడి చాలా మంది నికుంభలు అనేవాళ్ళు ఉన్నారు. 6-7 మనకైతే జరుగుతారు పురాణాల్లో. అయితే కుంభ నికుంభ అనే రాక్షసులు ఉన్నారు. కుంభలు అదే చెప్పే కదా, ఎవరు మన చండి దాంట్లో దీంట్లో చండి దాంట్లో సప్తశతిలో కూడా వస్తారు. కుంభ నికుంభ అనే శంకరుడి యొక్క కింకరులు. అందులో నేను నికుంభుడితో సమానమైనటువంటి వాడు. శివుడి ప్రమదగణాల్లో ఒకటండి. అయ్యా, నికుంభుడు శివుడి ప్రమదగణాల్లో ఒకడు. చాలా ప్రమదగణాల్లో ఇక్కడ ప్రధానం. అది అర్థమవుతుంది. కానీ కాశీలో ఒకసారి ఉండాలని చెప్పని అక్కడ దివోదాసన్ ఆయన ఉంటాట. ఆయన్ని తప్పించి గుడికి టచ్చమని చెప్తాట శివుడు ఇతనికి, ప్రమదగణానికి, ఇతనికి నికుంభుడికి ఒక కథ. సో అతను ప్రమదగణాల్లో చాలా గొప్పవాడు నికుంభుడు. ప్రమథ గణాలతో ఎందుకు పోల్చుకున్నాడు? కింకరుడు అని చెప్పినప్పుడే అర్థమైపోయింది. కింకరుడు అన్న తర్వాత కుంభోదర నామ నికుంభతుల్యం అనడంలో ఉద్దేశం ఏదో ఉండి ఉంటది. అది మనకు అర్థం కానటువంటి విషయం ఒకటి. అంతకంటే కూడా ఇంత గొప్ప విషయం ఏంటంటే శివుణ్ణి అష్టమూర్తిగా చెప్పడం. అష్టమూర్తులు ఏమిటి? పంచభూతములు 5, సూర్యచంద్రులు 2, యజ్ఞం చేసేటటువంటి యజమాని లేదా పురుషుడు అంటాం. ఈ 8 అష్టమూర్తులు. ఇవి ఖచ్చితంగా సంతానాన్ని ఇవ్వడానికి ఇవి అవసరం అనేటటువంటిది కాబట్టి అక్కడ అష్టమూర్తిగా ఆయన చెప్పడం జరిగింది అనేది ఒకటి. ఇంకొకటి ఏమంటుండంటే కైలాస గౌరం వృషం 6 వృక్షోహో అంటున్నాడు. వృషభము అనేటటువంటిది కూడా ఖచ్చితంగా వీర్యానికి సింబల్. వృషభము, ఎద్దు అనేది వీర్యానికి సింబల్. వీర్యమును ఎక్కుటకు 6 వృక్షోహో అధిరోహించుటకు పాదార్పణమానుగ్రహపూత పృష్ఠం, నా వెన్నును అక్కడ నేను సాచి
ఆయన పాదము నా మీద పెట్టడానికి వీలుగా నేను వంగి ఉంటాను అంటున్నాడు. అంటే పంచభూతములు సూర్యచంద్రాదులు ప్లస్ యజ్ఞకర్త అయినటువంటి శివుడు వీర్య వృద్ధిని కలిగించేటటువంటి వాడు కాబట్టి దాన్ని అధిరోహించడానికి నేను నా పృష్ఠభాగాన్ని సాపి నేను వంగేటటువంటి కింకరుణ్ణి, అందుకోసం నిన్ను అనుగ్రహించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఏమైనా భద్రయ్య గారికి నచ్చట్లే? ఇలా చెప్పుకుంటూ పోతే అది కథనే, అది వృషభాన్ని అధిరోహిస్తున్నటువంటి అవసరమేంది? కింకరుడు అని చెప్పినాడు, నికుంభతుల్యుడు అని చెప్పడం అవసరమే లేదు. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అవసరం. అయ్యా భద్రయ్య గారు తర్వాత మరి మాట్లాడదు కానీ చెప్పలేదు. ఆ వీర్యానికి వీళ్ళ సంతానానికి మీరు సంబంధం. అవును, మీరు చూడండి, డిక్షనరీ చూడండి. వృష అనే శబ్దం దేనికి ఉంది? ఉండొచ్చు. ఆస్ట్రాలజీలోకి వెళ్ళండి, జ్యోతిషంలోకి వెళ్ళండి, వృషభ లగ్నానికి కుంభ లగ్నానికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? కానీ వృషభం లేకుండా ఏం పెట్టమంటారు? ఏదైనా మీరు ఒకటి చూడండి, మీరు కాళిదాసు మంచి జ్యోతిష్కుడు అని చెప్పిన ఆయన ముందే కుంభోదర నామం అన్నాడు, కుంభోదర నామ నికుంభతుల్యం అన్నాడు. అక్కడ వృషాన్ని ఆరూఢం చేయమంటున్నాడు. ఓ నేనేదో నా ఊహ కొద్ది నేను చెప్తానండి, ముందే నేను చెప్పిన, నాది బుర్రలోంచి తుడిచేయండి మీరు. కానీ ఒక ఆలోచన చేసేటప్పుడు ఎందుకోసం ఇక్కడ ఈ మాట అవేహిమాం, నన్ను ఎలా గుర్తించాలి నువ్వు అంటే కింకర అష్టమూర్తో అష్టమూర్తి యొక్క కింకరుడిగా గుర్తించండి. అష్టమూర్తి ఎవరు? అష్టమూర్తిని ఎందుకు వాడాడు అంటే పంచభూతములు సూర్యచంద్రులు ప్లస్ యజ్ఞకర్త. ఇక్కడ యజ్ఞానికి సింబల్ ఇవ్వడం అన్నమాట. యజ్ఞం దేనికి? సంతానాన్ని కలగడానికి చేసేటటువంటి ఒక పని. ఇది కూడా ఒక యజ్ఞమే ఆయన చేసేటటువంటి. వినరా ఎంత సూక్ష్మంగా ఉంటాయి? మీరు మనం అర్థం చేసుకోలేకపోతే దాని చిన్న పదాలే కనపడతాయి. అక్కడ ఆయన అష్టమూర్తిని ఎందుకు తీసుకున్నాడు? ఈయన సూర్యవంశస్థుడు, ఈ దిలీపుడు సూర్యవంశస్థుడు. అయ్యా మీకు నాకు రిలేషన్ ఉంది, నీకు నాకు కూడా రిలేషన్ ఉంది. ఇక్కడ ఏమిటయ్యా అంటే అష్టమూర్తి యొక్క కింకరుని నేను. మీరు చెప్పేది స్టోరీ కాదు, ఆయన రాసిన స్టోరీ కాదు, ఆధ్యాత్మిక రఘువంశం చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా చెప్తాను. నన్ను పురాణం చెప్పమంటే ఇదే చెప్తా నేను. మీరు స్పెషల్ వ్యాఖ్యానం చేయాల్సింది, ప్రతి శ్లోకానికి కూడా ఒక వ్యాఖ్యానం. మీరు ఒకటి ఆలోచించండి, కైలాస గౌరం అందులో సంస్కృతం పెట్టి అనేక అర్థాలు కూడా తీయచ్చు. అది మీరు చెప్పిందే కాదు. దాని మనం తొందరగా దీన్ని ముగిస్తే మన రెండో మన పాఠాలకు వెళ్ళాల్సి. మీరు చెప్పానండి భద్రయ్య గారు, వారు చెప్పిన తర్వాత మనం చేయకుండా ఆగండి. ఇక్కడ కైలాస గౌరం వృషమారు వృక్షో పాదార్పణానుగ్రహపూత పృష్ఠం. నా వెన్నుని ఎలా చాపి ఉంచానంటే ఆయన ఎద్దు ఎక్కడానికి ఉపయోగపడేటట్టుగా నేను చాచి ఉంచాను. అవేహిమాం కింకర, నన్ను కింకరుడుగా గుర్తించు. ఎవరి కింకరుడుగా? అష్టమూర్తే, అష్టమూర్తి యొక్క కింకరుడుగా గుర్తించు. అష్టమూర్తి అంటే ఏమిటి అంటే చెప్పుకున్నాం, పంచభూతాలు సూర్యచంద్రుడు యజ్ఞకర్త. అంటే ఇక్కడ యజ్ఞాన సంబంధమైనటువంటిది చెప్తున్నట్టే. అలా యజ్ఞ సంబంధమైనటువంటి వాడికి నేను కింకరుణ్ణి అని చెప్పి కుంభోదర నామ నికుంభతుల్యం అన్నాడు. ఇప్పుడు మన పాటిబళ్ళ వారు చెప్పినట్టు నికుంభుడు అనేటటువంటి వాడు, నికుంభులు అనేటటువంటి వాడు శంకరుడి యొక్క కింకరుడు. ఆ కింకరులలో ఆ కింకరుడితో సమానమైనటువంటి వాడిని నేను. ఆయన ఉన్నటువంటి వాళ్ళలో లేకపోయినప్పటికీ, భూతాల్లో లేకపోయినప్పటికీ కూడా నేను కూడా అలాంటి కింకరుణ్ణి అని ఇక్కడ చెప్పుకోవడంలో అతని యొక్క పరిచయం జరిగింది. ఇంతవరకు ఒక రెండు ముక్కలండి. ఇప్పుడు కటకం వారు చెప్పినట్టు అక్కడ వృషభము కుంభము అనే రెండు పెట్టబెట్టి ఆస్ట్రాలజీకి సంబంధించిన ఆలోచన రావటం కూడా న్యాయంగానే ఉన్నది, వారి వ్యాఖ్య బాగానే ఉంది. సరే, ఇంకోటి, నేను ఎంత గొప్పవాడిని చెప్పుకున్నప్పుడు మళ్ళీ నికుంభుడిని ఎందుకు చెప్పాడు? నికుంభుడితో సమానమని, కుంభోదరమా నికుంభతుల్య అని పదాలు అందంగా ఉన్నాయి. ఒకటి పదాలు అందంగా ఉన్నాయి,
నికుంభుడు ప్రసిద్ధం, కుంభోదరు ప్రసిద్ధం కాకపోవచ్చు. అదే ఇప్పుడు ఈ రెండు పదాలు కూడా అందంగానే ఉన్నాయి వేయటానికి. ఇంకోటి ఏమిటంటే, నేను నరేంద్ర మోడీ దగ్గర నేను చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అమిత్ షా అంత ఇంపార్టెంట్. ఇదైతే లోక వ్యవహారంలో ఒక అధికారి కంటే అధికారి దగ్గర పనిచేసేవాడు బాగా బిల్డప్ ఇస్తాడు. సరే వేరే విషయం కాదు, కానీ బిల్డప్ లో కూడా మన నికుంభోదరం పోలిక అన్నమాట. నికుంభతుల్యం అని చెప్పడానికి కారణం ఏమిటంటే, నికుంభుడు ప్రసిద్ధం కానీ కుంభోదరు ప్రసిద్ధం కాకపోవచ్చు. అదే అందుకని వాడి పేరు కూడా చెప్పాడు. కుంభోదరుడు నికుంభుడు అనేటువంటి వాడు ఉన్నాడు కదా, వాడితో సమానమైన నేను అని. అదే అదే. సమానం అంటే ఇప్పటికీ సమానం అనే చెప్పినా కూడా తత్తుల్యం కాకపోవచ్చు. అంటే ఎంత గొప్పవాడితో నేను సమానంగా చెప్పుకుంటాడు. బహుశా కొంచెం పెద్దవాడితోనే తను సమానం చెప్పుకుంటాడు, చిన్నవాడితో చెప్పుకోడు, సమానమైన చెప్పుకోడు. అంటే ఉపమానం, తుల్యం అనేది ఉపమానం యొక్క లక్షణం ఏమిటంటే, ఉపమానంలో ఉపమానం ఉత్కృష్టమై ఉంటుంది, ఉపమేయం తక్కువ ఉంటుంది. ముఖము చంద్రుడు వలె అంటే చంద్రుడు గొప్పవాడు అవుతాడు, కానీ చంద్రుడి ముఖము వలె చంద్రుడు ఉన్నాడు అన్నాడు. ఎందుకంటే అర్థమైనగా, నికుంభుడితో అంటే కుంభుడు గొప్పవాడు. అటువంటి వాడితో నేను సమానం అని చెప్పుకోవడం, నేను తనంత పరిచయం చేసుకో గొప్పతనం కొరకు తప్పిస్తే నిజాన్ని నికుంభుడు గొప్పవాడు. నికుంభుడు అనేటువంటి ప్రసిద్ధమైనడు కనుక అంత నేను సమానమైన వాడు అని చెప్పుకోవడం. ఇంకా భద్రయ్య గారు ఆలోచించాల్సింది ఏంటంటే, నికుంభం అనేటటువంటిది ఒక వృక్షం కూడా ఉంది. కుంభ నికుంభులు వాళ్ళు ఒకరు వైద్య శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి ఒక నికుంభం అనే వృక్షం కూడా ఉన్నది. అది కాబట్టి దానితో సమానమైనటువంటి వాడిని నేను. అంటే ఇక్కడ ఎన్ని రకాలుగా ఆలోచించాలండి ఒక శ్లోకాన్ని. అంటే కుంభుడు చచ్చాడని వార్తను తెలిసినాక నికుంభుడు పోయి వస్తాడు, నికుంభుడు చచ్చాడని తెలిసినాక కుంభుడు వస్తాడు. ఆ నికుంభుడు వేరు. వాడు కంసుడు వాడండి, అది కంసుడి సేనా నాయకులు అండి వాళ్ళు. అక్కడ కాదు, సప్తశతిలో చండీ కూడా కుంభని సంహరిస్తుందని చెప్తాను. వాళ్ళిద్దరు రాక్షసులు అండి. భాగవతం దేవి భాగవతంలో ఇద్దరు చంపుతారు. అన్నదమ్ములు అమ్మవారిని పెళ్లి చేసుకుంటామని వస్తారు వాళ్ళిద్దరు. చేస్తా మళ్ళీ ఎవరైనా చేసుకోమంటారు వాళ్ళు ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఇద్దరు చంపుతున్నారు అమ్మవారు. అది దేవి భాగవతంలో వస్తుంది. కాబట్టి ఎన్నో అర్థాలు ఉంటాయి. కాళిదాసు గారు చెప్పడం అనేది చిన్న విషయం కాదని నా ఉద్దేశం. లోపల డీప్గా ఎక్కువ వెళ్ళలేము. సరే, నా పైత్యం కొంత ఎక్కువ ఉంటుంది అనేది భద్రయ్య గారికి తెలుసు బాగా. వస్తాయి. మనం కౌముదిలోకి వెళితే, కౌముదిలో మనం చర్వణమే కనుక అందుకొరకు ముందు వేసుకుంటే తర్వాత దానిలోకి వెళ్ళవచ్చు అని చెప్పి నేను చూసాను. ఇవాళ నిన్న మనం ఏం చెప్పుకున్నాము, వర్ణక్రమం, అచ్చులు, స్వరములు ఎన్ని విధాలు అనే విషయం చెప్పుకున్నాం. దానికంటే ముందు ప్రత్యాహారాలు, వర్ణాల యొక్క క్రమము, ప్రత్యాహారాలు, ఏ ప్రత్యాహారం ద్వారా ఏ వర్ణ సముదాయాన్ని మనం స్వీకరించవచ్చు. ఇవాళ తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. అసలు సవర్ణం అంటే ఏమిటి? వర్ణాలు చెప్పుకున్నాము, వర్ణాలు ఎన్ని రకాలు చెప్పుకున్నాము. ఈ వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి సవర్ణత్వం అంటే ఏమిటి? సవర్ణత్వం అంటే సమానమైన వర్ణమా, లేక ఇంకా ఏదైనా అర్థం ఉందా, ఏమిటి అనే విషయాలు చెప్పుకోవాలి. దానికి ఈ తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అనేది మనకు సిద్ధాంత సంజ్ఞా ప్రకరణలో 10వ సూత్రం. దీంట్లో ఏం చెప్పుకుంటాం మనం, సవర్ణం అంటే తుల్య ఆస్య ప్రయత్నం. ఆస్య ప్రయత్నం అంటే ముఖం, సామ్యం. ప్రయత్నం అంటే తుల్యం అంటే ముఖం, అంటే ముఖ స్థానము ప్లస్ ప్రయత్నాలు, మనం చేసే ప్రయత్నాలు. ఇవి రెండు ఏ వర్ణానికి మరొక వర్ణానికి సమానంగా ఉంటుందో ఆ వర్ణము ఈ వర్ణం, రెండు వర్ణాలు కూడా రెండింటికి సవర్ణం అనేటువంటి సంజ్ఞ కలుగుతుంది అని. యస్య ఏన తుల్యం తన్విధ సవర్ణ సంజ్ఞం స్యాద్. దేనికి దేంతో ఈ రెండింటికి సమానం ఉంటుంది. అంటే ప్రయత్నం కావాలి, ముందు స్థానం కావాలి, స్థానంలో తర్వాత ఆ స్థానంలో ఆ ప్రయత్నాలు, అంటే స్థానాలు ఉన్నాయి, ఆ స్థానాల్లో ప్రయత్నాలు చాలా ఉన్నాయి. ఈ స్థానం ఒకటి కావాలి, ప్రయత్నం ఒకటి కావాలి. ఎందుకంటే నిజానికి చూస్తే ఒకదానికొకటి కలవడం కష్టం, ఒకదానితో ఒకటి. అదేంటంటే రెండు కూడా
దాదాపు ఒకదానికి ఒకటి రావాలంటే ఒకే వర్ణం అయితేనే వస్తుంది. అకారానికి అకారం అయితేనే వస్తుంది, కానీ ఇంకో దానికి దాదాపు కాదు. ఏదో సవరించుకోవడానికి మనం ఇవి అని వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకే అవేమిటి అనే విషయంలో కూడా మనం ఇవాళ స్థానాలు, ప్రయత్నాలు చెప్పుకుందాం. బహుశా మొత్తం సమయం సరిపోవచ్చు కనుక ఒక్క తుల్యం ఇది మన ముఖంలో ఉన్న స్థానాన్ని మాత్రం చెప్పుకుందాం. అంతకు మిగతావి ఆభ్యంతర ప్రయత్నం రేపు చెప్పుకుంటాం. ఇంకా దీంట్లో మీరు అకుహ చెప్తారా? అకుహ విసర్జనీయానాం కంఠః. చెప్పండి. ఇక్కడ కు అనేది దేని సంకేతము అంటే కవర్గ మొత్తానికి సంకేతం. హ ప్లస్ కవర్గము ప్లస్ హ విసర్గ, ఇవన్నీ కూడా కంఠము నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి వర్ణములు. ఇచు యశానాం తాలుహు, తాలువులుగా చెప్పబడినటువంటివి అంటే దవడల ద్వారా వచ్చేటటువంటివి ఏమిటి అంటే ఈ చు అంటే ఇందాక చెప్పుకున్నట్టు కు అంటే కవర్గం అని ఎట్లా చెప్పుకున్నామో చు అంటే చవర్గంగా చెప్పుకుంటాము. ఇవి కాకుండా ఈ చవర్గము తాలు శకారం అంటాం దీన్ని. అందుకే శంకరుడి శా. ఇది ఈ షాను పలికేటప్పుడు మనం శాగా పలకాలి, సాగాను షాగాని కాదు. ఇది తాళవ్యము. కాబట్టి ఇచు యశానాం తాలు, తర్వాత తాళవ్యం అని అర్థం. తర్వాత ఋటు రషానాం మూర్ధ, ఋటు రషానాం మూర్ధ. రు అంటే రుకారము, అరుకారము. టు అంటే టవర్గము, ఇంత క్రితం తెలుసు. తర్వాత రా క్రావడిలో చెప్పుకునే రా. తర్వాత షా, ఈ షాను మూర్ధన్య షా అంటాం. మూర్ధన్య షా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది పాషాణములో ఉండేటటువంటి షా, పాషాణములో ఉండే శంకరంలో ఉండే శాగా. పూర్వం వాళ్ళు రాసేడు షకారం పైన ఒక చిన్న గీత పెట్టేవాళ్ళు. ఎందుకు పెడుతున్నారంటే అయ్యా, అది ఎందుకు పెడుతున్నారు అంటే మామూలుగా వా రాసేటప్పుడు కూడా వాన ఎత్తిన కూడా ఒక చుక్క పెడతారు. ఎందుకంటే అది కలిపి రాతలో అది పానా వానా తెలియడం కోసం దాన్ని ఎత్తిన ఒక చిన్న గీత గీస్తే ఇప్పుడు కలిసిపోయినప్పుడు ఇది వా అవుతుంది. అలా కాకుండా అది వా అని తెలవడం కోసం దాన్ని ఎత్తిన, అది పా అని తెలియడం కోసం దానికి పా పైన ఒక గీత. అలాగే ఈ కలిసిపోయే మనము వేదంలో స్వరం పెట్టేటప్పుడు కూడా ఏ ప్రకారంగా అయితే అది స్వరం ఉదాత్తంగా పెట్టేటప్పుడు పెట్టుకుంటాం కదా, ఆ ప్రకారంగానే గీత పెడతారు. దాని ఉద్దేశం అంటే మూర్ధన్యం అని. మూర్ధన్యం వస్తుంది. వేదం చదువుకునే టైంలో ఆయన షకారం రాస్తూ పైన గీత పెట్టి నేను దానికి ఉదాత్త స్వరం దానికి అపస్వరం వస్తుంది. ఇదేమిటి అంటే అది కాదు, అది స్వరం కాదు, కేవలం తెలవడానికి మాత్రమే ఉంది. అది గురువు చెప్పారు. ఋటు రషానాం మూర్ధన్య. తర్వాత లుతు లసానాం, ఈ పలకడంలోనే మనకు తెలిసిపోతుంది అది ఏమిటి అనేది. లుతు లసానాం, ఇక్కడ లుకారము, తు అంటే తవర్గము, లా సానాం సా, ఇక్కడ సా ఇది దంత్య సా. ఈ ముఖ్యంగా ఈ మూడింటిని గుర్తుపెట్టుకుంటే బాగున్నాం. ఎందుకంటే శంకరుల్లో వచ్చేటటువంటిది తాళవ్య షాగా చెప్పుకోవాలి. అంతేగాని దాని మడత షాను వంకర షాను ఇట్లా చెప్తే అది వ్యాకరణ పండితులు చెప్పినట్టుగా ఉండదు. కాబట్టి మనం వ్యాకరణం నేర్చుకుంటున్నాం కాబట్టి దాన్ని చెప్పేటప్పుడు తాళవ్య షా అని చెప్పడం సరైన పద్ధతి. అలాగే సార్ నేనైతే శకుంతల షా దుష్యంతుని షా అని చెప్తా. అట్లా మీరు పాఠాలు చెప్పేటప్పుడు చెప్తారు, కానీ అది మనం అట్లా చెప్తే అది కొద్దిగా బాగా అనిపిస్తుంది. నేను అట్లా చెప్పేవాడే కదా, పిల్లలు చెప్పేవాడు దుష్యంతుడు అనసూయ. అంటే ఇవాళ కేవలం అది గుర్తుపెట్టుకోవడానికి కుదురుతుంది, కానీ వ్యాకరణ రీత్యా చెప్పేటప్పుడు మనం మూర్ధన్య షా అనడం అనేది సభ్యత. తెలుగు కాలు గుంజేశా,
పండబెట్టేసా కూర్చునేసా ఇట్లా కాకుండా ఇప్పటి వాళ్ళకి ఏం అర్థం కాదు, నీకు మూర్ధన్యం అన్న అర్థం కాదు, తాళవ్యం అన్న అర్థం కాదు. టీచర్లు అయితేనే అప్పుడు మిగతావి కూడా అంటే గుర్తుంటాయి. ఏమి వ్యాకరణం చదువుకుంటే వాడికి అర్థం, వ్యాకరణం లేదు వ్యాకరణం చెప్పాడు కూడా చెప్పాలి. కూడా ఇవి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అంటే దీనికి మనం బోర్డు పెట్టి క్లాస్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. మనం ఎందుకంటే రు రు అన్నప్పుడు నాలుగు ఎక్కడ తగులుతుంది? మూర్ధన్యంలో తగులుతుంది. పైన తగులుతుంది. ఇంత క్రితం ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను సంస్కృత దాని పేరు దాంట్లో సంస్కృత సుధా సింధులో పాఠం ఈ రోజు పెడుతుండేవాడు. టెక్స్ట్ అవే తీసి మీకు కాపీ పెడుతున్నాను. ఆ సమయంలో మీరు చెప్పిన ప్రకారం ఒక వీడియో తీశాను నేను. అది బోర్డు పెట్టి మీరు జ్యోతిష్యం చెప్పినట్టుగా ఒక బోర్డు పెట్టుకొని ఆ బోర్డు ముందర పెట్టుకొని నేను మొత్తం మ్యాప్ వేయించాను. కంఠం ముఖం దించి ముఖంలో ఉన్నటువంటి పెదవులగిన కంఠం వరకు ఉన్న స్థానం, ఏ స్థానాలు ఎక్కడ ఉంది అది ఇప్పటికీ నాకు మధ్య మధ్యలో దీంట్లో ఫేస్బుక్ లో కనబడుతుంటాయి. ఇప్పుడు అది పెడదాం అనుకున్నా కానీ అది వెతుక్కోవాలి ఎక్కడ ఉందో. మాకు ఎంఏ తెలుగులో అదొక ప్రశ్న కూడా దీనికే ఒక చిత్రం చూశానండి, ఒక బొమ్మ పెన్సిల్ స్కెచ్ వేసి మూర్ధము తర్వాత తాళవ్యము జిహ్వామూల్యం ఇవన్నీ కూడా చిత్రంలో వేశారు, బొమ్మలో స్కెచ్ అట్లా మ్యాప్ లో వేసి నేను ఇక్కడ ఆ ప్రశ్న రాశాం. బొమ్మ గీసి 5-6 నెలల క్రితం ఒక వీడియో చూస్తే ఈ సాంస్క్రిట్ వీడియో ఈ పర్టికులర్ ఉచ్చారణకి దానికి వాళ్ళు బొమ్మ వేసి చూపిస్తున్నారు. అందులో కనపడింది బొమ్మ నాకు ఒక 5-6 నెలల క్రితం చూశాను. శాస్త్రంలో కూడా ఇవి 4 ప్రధానమైనటువంటివి. అకుహ విసర్జనీయానాం కంఠః, ఇచు యశానాం తాలుః, ఋటు రసానాం మూర్ధన్య, లుతు లసానాం దంతాః అనేవి ఇంత క్రితం మనం 4 ఈ వర్గాలన్నీ వచ్చేసినాయి. ఇందులో ఇంకా ప్రత్యేకమైనటువంటి కొన్ని ఉన్నాయి. అవి ఇంకొక వర్గం ఉంది, అది ఉపూపధ్మానీయానాం. ఉపూపధ్మానీయానాం ఉంది కాబట్టి వర్గం. ఉపధ్మానీయానాం ఉపధ్మానీయానాం అంటే ఇంత క్రితం గురువు గారు చెప్పినారు మనకు నిన్నటి క్లాసులో. అరసున్నలు పైన యు కింద గా తలకట్టు లేని గా, అట్లా ఆ రకంగా చెప్పుకోవచ్చు. అది అవి ఓష్ఠములు. తర్వాత జ్ఞమగణనానాం నాసికాచ, ఇది మనకి ఇంత క్రితం మనం అందులో కూడా చెప్పుకున్నటువంటిదే. తర్వాత ఏదైతోహో కంఠతాలు, ఏదైతోహో అంటే ఏ ఐలు కంఠతాలు చెప్పుకుంటాం. ఓదౌతోహో ఓ అవులు కంఠోష్ట్యములు, ఇవి కాస్త గుర్తుపెట్టుకోవాలి. కంఠతాలు ఏవి, కంఠోష్ట్యములు ఏమిటి. వకారస్య దంతోష్ట్యం, ఇది మనకి ఎక్కడ గుర్తుకొచ్చింది బాగా, ఒక క్లాస్ చెప్పేటప్పుడు అది ఎక్కడా రాలేదు, స్థానంలో ఎక్కడా రాలేదు. అది చివరికి ఇక్కడ ఈ వకారస్య దంతోష్ఠంగా చెప్పుకోవడం జరిగింది. తర్వాత జిహ్వామూలీయస్య జిహ్వామూలం, జిహ్వామూలములుగా చెప్పుకునేది. తర్వాత నాసిక అనుసారస్య అంటే సున్నాను నాసికానుసారస్య అని చెప్పుకుంటాం. అనుస్వారంగా రైట్, అనుస్వారం. ఇది గురువు గారు తొందరగా చెప్పేయమన్నారు కాబట్టి నేను ప్రయత్నించిన. ఇవన్నీ ముందట పెట్టుకొని నాకు తొందర కాదు, మనం మొత్తం చెప్పడం ఇంకా అంతా కూడా చెప్పలేము. ఇక్కడ లిమిట్ చేద్దాం దాన్ని అంతే. ఇప్పుడు అంటే స్థానాలు అవి చెప్పాలంటే మనకు సమయం సరిపోదు. కొంచెం చిన్నదాయినా కొంచెం ఎక్కువసేపు చెప్పుకోవచ్చు. బాగా అంటే కావాలంటే మనము దాన్ని ప్రయోగం చేసి చూసుకోవాలి. ఎటు పోయింది, దవడల నుంచి ఎట్లా గాడుపు ఎట్లా వస్తున్నది బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అది అట్లనే ఓషవనంగానే మీద ఎట్లా తగులుతుంది, దంతవనంగానే ఎక్కడ తగులుతుంది. ఇవి ఒక గంట 2 గంటలు ప్రయత్నం చేస్తే మాత్రం అర్థమవుతుంది. అంతే తప్ప ఊరికి ఎంత చదివినా అర్థం కాదు. లోపల నాదతంత్రుల్లో ఎట్లా అవి స్పందించి గాడుపు వచ్చేటప్పుడు అవి స్పందించినప్పుడు గలవనేటువంటి స్థానంలో ఈత రావాలి అంటే థియరీ అక్కర్రాదు, ప్రాక్టికలే కావాలి. తుంకాలి ఈత వస్తుంది కానీ బోర్డు మీద క్లాస్తో ఈత ఇట్లా చేయాలి చేస్తే ఈత రాదు. అన్ని ప్రాక్టికల్స్ చేసుకోవాలి.
ఉమ్. ఆభ్యంతర ప్రయత్నాలు, బాహ్య ప్రయత్నాలు అసలు అవి ప్రాక్టీస్ చేయకుండా రానే రాదు. అవి ఎంత చదివినా అవి అనుభవంలోకి రావాలి. అనుభవం చేస్తే తప్ప రావు. ఏంటి ఈశ్వర స్పృష్టం అంటే ఏంటి? ఏమో కొద్దిగా తలగడం ఈశ్వర స్పృష్టం. స్పృష్టం అంటే ఇవన్నీ స్పర్శాలు కదా, చెప్తారా స్పర్శాలే స్పృష్టం. ఇవన్నీ వీటి గురించి మరొకసారి మీరు చెప్తారా? ఎవరు, నేను చెప్పమంటారా ఇంకా వేరే వాళ్ళు చెప్తారు? శ్రీదేవి గారు చెప్పండి. ఇప్పుడే రికార్డ్ అయి ఉంటుంది కదా, చెప్పండి. అయ్యా చెప్తానండి. ఇప్పుడు చెప్పిన వారిలాగా నేను బాగా చెప్పలేను కానీ చెప్పండి. కంఠము నుండి పలకబడేవి కంఠములు. అకుహు విసర్జనీయాహ కంఠ్యాహ. ఆ అనేవి అంటే కవర్గము కక్క గగ ఇఞ హ ఇవి కంఠములుగా చెప్పబడ్డాయి. తర్వాత తాళవ్యములు అంటే తాలువు దవడ నుంచి పలకబడేవి. ఇచి యసాన. విషయం చెప్పండి, స్థానాలు ఎన్ని ఉన్నాయి? ఏవి స్థానాలు? ఆ స్థానాల్లో ఏమి పుడుతున్నాయి? ముందు స్థానాలు చెప్పండి, ఏమేమి ఉన్నాయి? వాటిని వరుసగా తీసుకుంటే స్థానాలు దొరుకుతాయి. క క గ ఘ జ్ఞ కంఠము నుండి పలకబడేవి కంఠములు. అక్కడికి కవర్గము హ వస్తాయి. ఇవి కంఠములుగా చెప్పబడ్డాము. తర్వాత తాళవ్యములు, తాళు అంటే దవడ నుంచే పలకబడేవి. ఇవి చవర్గం వస్తుంది. చూ అన్నాం అంటే చువర్గము అన్నాడు. చ జ ఇñ. తర్వాత యా సాలు కూడా జరుగుతాయి. సా అనేది తాళవ్య సకారంగా వీటిని తాళవ్యములు అంటాము. ఇక్కడ తర్వాత మూర్ధన్యములు అంటే మూర్ధము దవడకు పైభాగము నుండి పలకబడేవి. దీనికి సూత్రం రుటురషాణ మూర్ధన్యాహ అనేది అరు 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 అవి టువర్గం. ఇక్కడ టవర్గము టాటాడాన. తర్వాత రా షా కూడా వస్తుంది. షాని మూర్ధన్య షకారము అంటాము. వీటిని మూర్ధన్యాలుగా చెప్పబడ్డాయి. తర్వాత దంచములు దంతం నుంచి పలకబడేవి. ఇది లుతురసాన దంత్యాహ అలులుగా తవర్గం చెప్పబడి తాత దధాన అనేవి దీనికి చెప్పబడ్డాయి. సకారం ఇది దీన్ని సకారం దంతి సకారము అన్నాము. తర్వాత ఓష్యములు ఓష్టము నుండి పెదవుల నుండి పలికేవి. ఉపపద్మానీయాం ఓష్యాహ ఉ అనేవి పవర్గా చెప్పినట్టుగా ఈ అరసునల పైన కింద పెట్టేవి పవర్గము. పప భబ మా అంటే పాప ఉపద్మనీయాం అనేవి. మీరు కానీ కటకవారు చెప్పినటువంటిది అంటే ఉపద్మానీయములు అంటే మీరు గుర్తులు చెప్తున్నారు. క్వశ్చన్ గుర్తులు కాదు. ఉపకారం ఎట్లా రాస్తారు, చకారం ఎట్లా ముఖ్యం కాదు. అది ఏమిటి అనేది అంటే నిజానికి ఉపధ్మానీయములు అంటే ఓష్ట స్థానం ఉఫ్ అనేటువంటిదే. అది అంతేగాని గుర్తు ఎట్లా రాస్తామంటే మనం చూపిస్తున్నాం. అది ఇంకొక విషయం ఏంటంటే అర్ధ విసర్గ సదృశములు అనేటువంటి కేవలం ఉపధ్మానేగా జిహ్వాములే కూడా అంతే. రెండు కూడా వాటికి అవే చెప్పుకున్నాం మనం. అర్ధ విసర్గ సదృశం అని ఊపిరి బిగబట్టి కూడా పెట్టుకుంటాం. దుఃఖము అని వస్తుంది. ఇది జిహ్వాములే. అట్లానే తర్వాత విసర్గల తర్వాత పకారం ఉంటే ఈ విసర్గల్ని అంటే వాటిని ఏమంటాం ఉఫ్ అనే విధంగా పలుకుతాం. అది ఉపధ్వాని. ఓహో, ఈ వివరం ఇంతవరకు తెలియలేదు నాకు. అంటే మీ ఇద్దరు ఒకే బళ్ళ చదువుకోవడంలో ఒకేలా చెప్తున్నాడు. అట్లా ఏం కాదు, అంటే దృష్టి మీరు సరే దీన్ని కూడా చూస్తే అట్లా ఉంటుంది. మనము చెప్పే పాఠంలో పలికే విధానమే కానీ రాసే విధానం కాదు. రాసే విధానం ఎట్లా? ఎందుకంటే అక్షరాలు రాసే విధానం లేదు. ఉపధ్మాన విసర్గలు కానీ రాసే విధానం ఏమిటంటే ఈ విధానం అని చెప్పుకుంది. దాంట్లో కకాభ్యాం ప్రాగర్ధ విసర్గ జిహ్వామూలు అప్పపది పపాభ్యం ప్రాగర్ధ అక్కడే సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాగర్ధ విసర్గ చెప్తాం. ఇప్పుడు అంటే రాసేటప్పుడు ఎలా పలుకుతాము అనేది మనం వివరంగా రాయాలంటారు. మనం పలికే ఉఫ్ అనేటువంటిది ఉఫ్ అనేది మనం రాయలేం కదా, కనుక అర్ఘ విసర్గ అని చెప్తుంటాం. చెప్పాడే ఉఫ్ అని చెప్పడమే రాయడం అర్ధ విసర్గ సదృశ్యం. అయితే ఉఫ్ అని చెప్పేద్దాం ఇక్కడ. దుఃఖములు ఒక్కు అనేటువంటి మనము అనేటువంటిది అంటే విసర్గ సర్వ కంటే ముందు ఉన్నట్టు కకారం కాకాది ఉంటే రాసేటువంటి ఏదైతే ఉందో అవి అనేట్టు అంటాం కదా, దాన్ని జిహ్వామూలి అని పేరు. అట్లానే ఉఫ్ అని వస్తుంది. విసర్గల తర్వాత పకారం ఉంటే దాని పలికే ఏదో ఉఫ్ అని అంటాం.
అది దాన్ని రాసే అగ్రజారు దాని పేరు ఉపధ్వాని అని పేరు. ఆ రెండుకి పేర్లు జిహ్వామది ఉపధ్వాని అని పేర్లు. అట్లా అయితే స్థానాలు ఎన్ని అంటే ప్రధానంగా కంఠము, కాలు, మూర్ధ, కాలువు, దంతము, మూర్ధనము, ఓష్టము, ఓషము నాసిక. ప్రధానంగా ఈ 5 అండి. 5 ఈ స్థానాలు. 5 తర్వాత ఈ 6 స్థానాలు మిక్సింగ్ జరిగింది, ఒకటి కూడా మిక్సింగ్ జరిగాయి. 6 స్థానాలు జిహ్వాములేమో కంఠతాళవ్యాలు, కంఠోష్టములు, దంతోష్టములు, అవి మిక్సింగ్ రెండు. నిజానికి అచ్చులు కూడా అకారం లుకారం వరకే అచ్చులు. మరి ఏచిదేమిటి అంటే ఇవి సంయుక్తములు. అదే అకారేగలు ఆయులు, ఏకారం, అకారేగలు ఆయులు, ఆవులు, ఆయులు, ఏ ఆవులు, ఎదుగుతుంది అట్లా అయినాయి. డిప్థంగ్స్ అంటే అక్క వరకే నిజమైన అచ్చులు. ఇంగ్లీష్ లో డిప్థంగ్స్ లెక్క ఇవి. ఇప్పుడు రెండు కలిపితేనే ఎట్లా అయితే సంయుక్త హల్లులు ఉన్నాయో సంయుక్తమైన అచ్చులు. అది ఏమిటి? ఏ అంటే అకార, ఇకారం అయితే ఏకారం అయింది. ఏ ఎట్లా అయింది? ఆ ప్లస్ ఈ అన్నప్పుడు అక్క విజయం కంఠం విశేషాంతాలు కంఠతాదు స్థానం ఏకారం అయింది. అవి కూడా అంతే. ఓష్ఠస్థానం అకారము కంఠస్థానం, ఉకారం ఓష్ఠస్థానము రెండు కలిపితే కంఠోష్టములు, మొదవుతులు. ఆ ఓపిక అయింది. మన దానికి మన గుణసంధి వృద్ధి సంధిలో ఉదాహరణ ఉపేంద్ర అయింది. అట్లానే అప్పుడు ఏదోత్సవం అనేది వృద్ధి సంధి అవుతుంది. అప్పుడు ఏది ఏచ్లో అది ఏది ఏకారం గుణం, ఐకారం వృద్ధి, ఓకారం గుణం, అవకారం వృద్ధి. అదే వృద్ధి సంధిలోకి చెప్పుకోవచ్చు. అప్పుడు కంఠతాళవ్యములని అంతే కదా, అక్కడ అంతే కదా, కంఠతాళం అంటే స్థానసామ్యం అక్కడ తీసుకున్నాము. స్థానసామ్యం చూపిస్తే అవే అంటే దాన్ని పట్టుకొని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అట్లా. అదే అప్పుడు దంతోషములకి ఏ సంధిలోకి చెప్పుకుంటాం? దానికి ఏం వివరం బండ గుర్తుగా చెప్పాలంటే దంతోషములని దేనికి చెప్పుకుంటాం? అదే అది వకారం. మనం పలికేటప్పుడు అన్నప్పుడు దంతములు వచ్చి పెదవి మీద తాగుతుంది. అది వా అన్నప్పుడు ఎట్లా బతుకుతాము అంటే మనం పెదవుల మీద ఒత్తుతున్నాం. దంతములు పెదవి మీద ఆంతున్నాయి అంటే ఇప్పుడు ఎందుకు భద్ర గారి చెప్పినట్టుగా మొత్తం దాంట్లో ఏది ఏమిటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనం ఎట్లా పలుకుతున్నాం అనే విషయాన్ని పడగవారు కూడా చెప్పారు. అంటే ఇట్లా వస్తే దాన్ని మనం ఒక్కసారి లోపల అబ్జర్వ్ చేస్తే మనం కరెక్ట్ అకారం పలుకుతున్నాం అంటే ఎక్కడి నుంచి పుడుతుందో మనం చూసుకోవచ్చు. ఇక్కడ అకారం అదే అకుహ విసర్జన కంట అంటే కంఠం ఇది. ఇక్కడ దాని యొక్క స్థానం అకారం పుట్టేటువంటి స్థానం. ఇచ్చి యశానంతాలు ఇచ్చి అన్నప్పుడు చచ్చ ఎక్కడ అనుకుంటున్నాం అక్కడనే ఈ యాష ఇవన్నీ కూడా ఇక్కడనే పలుకుతున్నాం. అన్నప్పుడు ఆ నాలుకకు ఇటు అటు దవడల నుంచి వెళ్ళి గాడుపు వస్తుంటది. అదే అల్ప ప్రాణం మహాప్రాణం దానికి వేరే స్థానం మాత్రమే, అది ప్రయత్నం పేరు స్థానం వేరు. అది సింపుల్ అన్నట్టు మనం తెలుసుకోవడానికి. ఈ ఒక స్థానంలో పుట్టేటువంటి వర్ణాలు సమూహం ఒకడు ఉన్నా వాటి దీని ప్రయత్నం దానికి వేరే వేరే. ఆ ప్రయత్నాల్లో మనం పెడతాం, ఆభ్యంతర ప్రయత్నం బాహ్య ప్రయత్నాలు పెడతాం. అంటే ఇప్పుడు అన్నప్పుడు కంఠములు అంటున్నప్పుడు కంఠం నుంచి పలకబడుతున్నాయి అన్నప్పుడు ఇప్పుడు కకాగా కవర్గం ఎందుకు తెచ్చుకుంటున్నారంటే ఆ దాంట్లో ఉండే ఆకారానికి ప్రాముఖ్యత ఇచ్చి చెప్తున్నాము. అప్పుడు హల్లులో మనం జరిగేటప్పుడు మనం వ్యాకరణ చెప్తున్నామంటే వాటి యొక్క హల్లుల తర్వాత ఉన్న ఏవైతే అచ్చులు ఉన్నాయో అవి కేవలం మనం మనం పలికే దాన్ని సమర్థంగా కరెక్ట్గా వినడానికి, ఎదుటివాన్ని వినిపించడానికి చెప్పడం అనిపిస్తే అవి ఏమి లేవు. కు మాత్రమే హల్లు, కకారం అకారం కాదు. ఇప్పుడు అకోజానికి కంటా పర్వాలేదు, ఇచ్చి వేసాను చచ్చా అన్నప్పుడు చకారంలో అకారం ఉంది కదా, అక్కడ అకారం తీసుకొచ్చి మాత్రమే తీసుకోవాల్సింది. అప్పుడు అచ్చులను అనుసరించి ఉచ్చరింపబడే వ్యంజనాలు అని చెప్పుకోవాలా మనకి? దీనికి వివరం ఇక్ ప్లస్ వ్యంజనములు స్వరములు లేనటువంటివి వ్యంజనాలు. అంటే మనం ఇప్పుడు కూడా చెప్పుకుందాం ఎక్కడ మనం దీని తర్వాత ఇది అనాసంజ్ఞ ఏషామంత్య హకారాదిష్వకార ఉచ్చారణార్థ అని చెప్తున్నాం. హల్లులో హకారం నుంచి హల్లు వరకు ప్రయత్నం చేసేటువంటి ఏవైతే మనం ప్రత్యాహారం హల్లు తీసుకున్నామో
ఈ హల్లులో ఉన్నటువంటి ప్రతి వర్ణానికి అనుబంధంగా అకారం ఉంది. హయ వరట్ నిమగణనం జభయ్య అని చెప్పుకుంటున్నాం. కానీ ప్రతిదానికి అకారం ఉంది, కానీ ఆ అకారం కేవలం ఉచ్చారణ సౌలభ్యం కొరకు మాత్రమే ఉంది, కానీ వాటిని దేని ప్రయోగాలు తీసుకోవడానికి వీల్లేదు. సపోర్ట్ అంతే. ఇంతకుముందు ఇత్తులు ఎట్లానో ఇవి కూడా అంతే. వీటి ప్రయత్నం ఏంటంటే కేవలం మనం క్యారింగ్ అనమాట, పట్టుకొని తీసుకొచ్చేయడానికి ప్రయోగం అంతే తప్పిస్తే అది ప్రధానం కాదు. కనుక దాన్ని మనం దాని యొక్క స్థానాన్ని కానీ దాన్ని కూడా తీసుకోవడం ఈ యశానంతాలు అన్న చకార చాచాగా ఈ చకారంలో అకారం ఉంది కదా, మరి ఇక్కడ తాలు స్థానం ప్లస్ కట్టస్థానమా అనడానికి వీలేదు. చకారం కాదు, చూ మాత్రమే అది. చూ చూ జూ జూ న్యూ అంతే. ఇవి ఎక్కడ పలుకుతున్నాం అంటే తూ థు దు ధును ఇవి ఎక్కడ పలుకుతున్నాం. వాటి స్థానం అంటే కేవలం వ్యంజనాలు మాత్రమే తీసుకుంటే ఆ వ్యంజనాలు ఎక్కడ పుడుతుందో తెలుస్తాయి. వాటి అకారం విడిచిపెట్టే ఇది మనం పలికేటప్పుడు ఆ అకారం లేకపోతే మనం పలికింది స్పష్టంగా అర్థం కాదు. అందుకొరకు దానికి అనుబంధంగా ఒక అకారం పెరుచుకుందాం అంతే. కేవలం ఉచ్చారణ అర్థం ఇక్కడికే అనుభవం. అకారాదిశ్వకార ఉచ్చారణార్థ. కానీ లణ్ మధ్య త్యుత్సంజ్ఞ, లణ్నులో ఆకారం మాత్రం ఇత్తు అన్నాడు. ఇవి ఎత్తులుగా ఇవి కేవలం హయవరట హుయ్యూరుటు అంటే అర్థం కాదు, హయవరట అని స్పష్టంగా ఉంటుంది, అంతే లేదు. అట్లా లణ్నులో లుండుగా కూడా లణ్నులో ఆకారం ఉంది, ఈ ఆకారం మాత్రం ఇత్తు అని అక్కడ దాన్ని చెప్తాను. కానీ ప్రయత్నాలు తీసుకునే ప్రయత్నాలు కానీ లేకుంటే స్థానాన్ని నిర్దేశించే సమయం మాత్రం కేవలం ఆకారము లేనటువంటి వ్యంజనాలు మాత్రమే. కానీ ఒకటండి, అసలు రూరు లూలు అనేవి అచ్చుల్లో ఎందుకు వర్గీకరించారు అనేది ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రూరులో కొంత నాలుగు పని అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి, కానీ అక్కడ నాలుగు యొక్క ప్రమేయమే లేదు. కానీ రూరులు ఉన్నాయి చూసారు. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో ఏఈఐఓయు వరకే ఓవెల్స్, మిగతావన్నీ కాన్సనెంట్స్. రూ అనేది రకారం యొక్క వీకెండ్ ప్రొనౌన్సియేషన్ అంతే. కొంచెం రీ లాగా పలుకుతాడు, రుకారంగా పలకదు, అది కొంచెం రీ అని ఉంటుంది. అది అయినా కానీ అక్కడ పరిగెద రకారం అనేది ఒకటి ఉంది. మనము అచ్చుల్లో ఎందుకు రేఫలాగా ధ్వనించేటువంటి రూ రకారం కొమ్ము లేదా రూ రా, అట్లానే రాకు రావుతో రా, అట్లానే బండ రా, దానికి రా. ఇవి పలికే విధానంలో మీరు గమనించండి, తేడా ఉన్నది. రుకారం ప్రయోగించడం మాత్రమే మీరు కవిగా వెనుక వర్ణాన్ని గురువుగా చేయలేరు. ఎందుకొరకు దాన్ని కేవలం చాలా తేలిగ్గా పలుకుతారు. ఈ ఋషి అన్నప్పుడు మహర్షి అన్నప్పుడు నాలుకనే చెప్తుండి, కడుగా చెప్పారు, మా నాలుకనే మనకు చూపి పాఠం చెప్తుంది అన్నమాట. ఇది కరెక్టేనా కాదా అని. మనం పలికేటువంటి రేఫ రా అన్నప్పుడు పలికేటువంటి యొక్క విధానం ప్రయత్నం రూ అనే ప్రయత్నానికి తేడా ఉన్నది. అది కొంచెం ఒత్తి పలుకుతాం, తేలిగ్గా పలుకుతాం. అందుకొరకే దానికి ఒక వేరే అక్షరం, అంటే మనం ఉచ్చారణను స్పష్టం పరచడానికి కొరకే ఏ ఉచ్చారణ ఎంత పలుకుతున్నామని మనం వ్యాకరణ తూచి మరి చెప్తుంది. అది కేవలం అర్ధమాత్రకాలం పలకండి, మాత్రకాలం దీన్ని పలకండి, దీన్ని ఇంత చెప్పినప్పుడు రుకారాన్ని కూడా చూసుకున్నాం కదా. రుకారం కూడా అట్లానే శస్త్రలు కూడా నిజానికి ఒకటే కావచ్చు కదా. కానీ మనం ఆ పలికే విధానంలో కూడా దాన్ని తీసుకొని అందుకని దానికి మూడింటి డిఫరెంట్ చూపించింది. మూడింటిని అంగీకరించేప్పుడు రూలు కూడా అట్లా అంగీకరించాలి. అదే యాక్చువల్ గా ఈ రెండింటికి మధ్యస్థమైనవి, మధ్యస్థమైన రూలు. అటు పూర్తి అచ్చు కాదు, ఇటు పూర్తి హల్లు కాదు. హల్లు కాదు, అది అచ్చులోకే వస్తాను. అందువరకు అచ్చు కూడా పూర్తిగా కాదు, అచ్చు కూడా పూర్తిగా కాదు అంటున్నా. అచ్చు హల్లు కాకుండా ఇది మధ్యస్థాయి. అందులో పెట్టుకుంటే ఒక చిన్న సిల్లీ డౌట్ చెప్పనా? ఒక సిల్లీ, అది సిల్లీగానే అనిపిస్తుంది వినే వాళ్ళకి. అడగనా అయ్యా? ఇప్పుడు స్వరములు అనేవి ఏ ఇతర వర్ణముల సహాయం లేకుండా పలకబడతాయి. వ్యంజనములు అనేవి అచ్చులని అనుసరించే పలకబడతాయి వ్యంజనములు అని చెప్పాము. అంటే అక్కడ అచ్చులు, ఈ హల్లులు, అక్కడ ఏలు మామూలుగా పలికేస్తున్నాము, అది ఓకే. ఇప్పుడు కాకా గాగాలు అన్నప్పుడు ఇక్కడ మరి కాకా గాగా అన్నప్పుడు మామూలుగా కాకారంతో ఉన్నాయి.
అప్పుడు వాటి స్వరూపము ఇక్, ఇల్లు అనే ఉంటాయా? అంతే. అసలు స్వరూపం ఏంటి? వ్యంజనం యొక్క అసలు స్వరూపం ఏంటి? ఇల్లు, ఓ ఇక్, అచ్చులు ఆ, హల్లులు కు, హల్లులు గు లేకుండా అవే హల్లులు ఇక్కడ స్వరూపం. కేవలం అచ్చులతో పదం చేయలేము. కు అట్లనే అనేదే పదం. అచ్చులు లేకుండా హల్లులతోనే మనం పదం చేయలేము. అచ్చులు హల్లులు కలవాల్సినటువంటిది. ఒక కేవలం అచ్చులతో ఎన్ని పదాలు చేస్తారు మీరు? చేయగలుగుతారా? ఏకాక్షరం తీసుకోవాలి. ఏకాక్షరమైన ఎన్ని పదాలు చేస్తారు? ఒక వాక్యం చేయండి. కేవలం అచ్చులతో ఒక వాక్యం తయారు చేయాలి. అప్పుడు చేయలేం కదా. అచ్చుల్ని ఎందుకని చెప్పారు? ఏ ఇప్పుడు సహాయం సహాయం లేకుండా పలకబడిన వ్యాకరణ రీత్యా రామ అని రాయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? రా ప్లస్ ఆ, ర ప్లస్ ఆ, మ ప్లస్ ఆ అని రాస్తున్నామా లేదా? అంటే విభజించినప్పుడు దాని అసలైన రూపాన్ని విభజిస్తున్నట్టు అట్లా అనమాట. వ్యాకరణ ఇప్పుడు నేను వాళ్ళకి మా పిల్లలకి చెప్తుంటే ఏంటంటే, వ్యాకరణం చెప్పేటువంటి యొక్క పాఠము మామూలు పాఠంలో తేడా ఉంటుంది. మామూలు అంటేనే ఒక జనరల్గా ఉన్న ఫోటో తీసుకుంటే మన ఫోటోలో బాగుంది అని తీసుకుంటాం, మంచి సీనోకి. కానీ వ్యాకరణం తీసుకునేటువంటి యొక్క రూపం ఎట్లా ఉంటుందంటే ఒక ఎక్స్రే లోపల ఉన్న బుక్కలు గిలు అన్నీ చూపిస్తుంటాం అనమాట. అన్నట్టుగా దాంట్లో ఉన్నాయన్నీ కూడా విడివిడిగా చూపిస్తుంటారు. అందుకరికి ఇప్పుడు సమాసం చెప్పేటప్పుడు రామాలయం, రాముని యొక్క ఆలయం, ఇది లౌకిక విగ్రహాలు. లౌకిక విగ్రహం, అలౌకిక విగ్రహం రెండు రకాలు. లౌకిక విగ్రహం అంటేనే రాముని ఆలయం, రాముని యొక్క ఆలయం. ఈ లౌకిక విగ్రహం. లౌకిక విగ్రహకేమో జనరల్ ఫోటో లాగా. అలౌకిక విగ్రహం ఎట్లా ఉంటుంది? రామ ప్లస్ నసు, ఆలయ ప్లస్ సు. ఇది అంటే ఏం చెప్పారంటే, డాక్టర్లకు మనం జనరల్ ఫోటో చూపిస్తే వాళ్ళకి అక్కర్రాదు, వాడు ఎక్స్రే ఫోటో చూపిస్తే వాడు దాన్ని చూస్తారు రోగం ఎట్లా ఉంది అని. అంటే ఒక ఆపరేషన్ సువజస్సును తెస్తున్నారు ఇక్కడికి మళ్ళీ కదా. ఇస్తున్నప్పుడు సువజస్ అవి తెస్తున్నారు. అదే రామ ప్లస్ సింగాస్, తర్వాత అట్లానే ఆలయ ప్లస్ అని చేసుకున్నప్పుడే అప్పుడు దాన్ని ఎట్లా చేయాలని వ్యాకరణం దానికి ఏం చేయాలని చెప్తుంది. అంటే అలౌకిక వాక్యమే ప్రధానం. అట్లానే ఇప్పుడు చెప్పినట్టుగా రా ప్లస్ రూ ప్లస్ ఆ ప్లస్ ము ప్లస్ ఆ అనేది ఒక ఎక్స్రే లాంటిది అనమాట. దాన్ని పట్టుకొని మనం దీర్ఘం ఎట్లా చేయాలని చెప్పుకోవచ్చు. రామ అనేది మామూలు ఫోటో లాంటిది. దానిలో మనం అంతర్లీనంగా వెళితే కానీ దాని ఒక తత్వంగా చూస్తుంది. అయితే వీటిలో స్థానాలు ఇవి. అట్లానే ఈ స్థానాల్లో ఏ వర్ణాలు పుట్టాయి అనేటువంటివి కూడా మనం స్పష్టంగా చెప్పారు. కానీ ఒక్కొక్క జర్జనాకంట ఇచ్చేశాంతాలు రుద్రస్థానం అంతా చూడండి, కచడ తపవర్గాల యొక్క స్థాన వరుసగా వస్తాయి, మీద నుంచి కిందికి వస్తాయి. ఆ వరుసలో ఉన్న మన పా చివరికి వస్తాం, లోపల నుంచి ఇక్కడ దాకా వస్తాం. అట్లానే ఆ ఈ ఊ రూమ్ మీద వస్తాం. ఏ ఐ ఓలు కూడా అంతే. ఈ నిజంగా హల్లైతే ప్రధానం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసేయండి, ఒక సీరియల్ ఆర్డర్ అనేది అది. అయితే మనకు ఈ సీరియల్ ఇవన్నీ కూడా మనము మామూలుగా చెప్పినట్టుగా అంటే మనం పాఠం చెప్పుకోవడానికి అంటే కేవలం మొట్టమొదటి బాధ్యత నేర్పేటప్పుడు వస్తాయి. కానీ ఇది ఈ విధంగా ఉండాలని మనం సంస్కృత వ్యాకరణం చెప్పలేదు. ఇతర ఊరులు కాకా కాకంగా చచ్చ ఇట్లా ఉండాలని నేను చెప్పలేదు. సగలో దాంట్లో ఉన్నాయండి, దాన్ని మనం పెట్టుకుందాం. అది ఒకటి అంటే ఇట్లా ఉండవచ్చు అని చెప్పింది. కాదయో మా అవసాన స్పర్శ అని చెప్పుకున్నాం. కకాంజ మకారం వరకు స్పర్శలు అన్నాం. కాదేమో మా నుంచి అంటే కాకా కాకాంజ వరకు మకారం వరకు అని అర్థమయ్యాయి అన్నీ కూడా. అట్లా అది ఇది ఈ పాఠంలో విషయం. ఇంకా ఏమని చెప్పండి. టైం అయిపోయింది కదా, రేపు అడుగుతాలేండి. ఇది చదివేస్తే ఉండమతి పోయింది, కాక కేక అయిందన్నట్టు ఇప్పుడు వస్తున్నాయి డౌట్లు. అప్పుడు ఏదో చదివి అంటే చర్చించుకుంటేనే పాఠం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఊరికే చెప్పుకుంటూ పోవడం కాకుండా దాని మీద చింతన ఉండాలి. చింతన ఉంటేనే అవుతుంది. రేపు ఈ విషయం కావచ్చు, నీకు కావచ్చు, ఈ విషయం పోతే మీకు ఓకే అంటే ముందు ఉన్నటువంటి తర్వాత ప్రయత్నాల దగ్గర కూడా వెళ్ళవచ్చు. ఒక అప్రస్తుత ప్రసంగం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా టైపింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? ఇంగ్లీష్ టైపింగ్ ఇప్పుడు ఏబిసిడీలు అన్ని ఒక వరుసలో ఉంటాయి. టైప్ దగ్గరికి వచ్చి ఏఎస్డిఎఫ్ అని వస్తుంది. ఎందుకని అక్కడ అడగవలసింది ఇక్కడ అడిగితే అరే మీరు టైప్ నేర్చుకున్నారు,
నేర్చుకోవాలి. వాటిని నేర్చుకోవాలి. దృష్టి పెట్టుకొని సౌకర్యార్థం. వాడి వేళకి సౌకర్యం యాజ్ అనేది ఎక్కువ టైప్ చేస్తాడేమో వాడు తయారు చేసిన వాడు, ఈ పక్కన ఎస్ పెట్టుకున్నాడు. అదే వాడి వేళకి అది సౌకర్యం అనిపించాడు. ఏ కాదండి, కాదు గురువు గారు, ఈ కాదు వరుసకి కాదు ఆ వరుసకి ఏమి సంబంధం లేదు. లేదు లేదు. అది సెంటెన్స్ సెంటెన్స్ గురువుగారు అనేది చెప్పిన విషయం చేసేటప్పుడు ఇప్పుడు ఏఎస్ గురువుగారు టిఎఫ్ అనే అక్షరాలే ఎక్కువగా వస్తుంటాయి. అదే అదే ఎల్కేజే అనేది ఎక్కువగా వస్తుంటాయి. సరే, ఇప్పుడు అది అందుకనే అప్రస్తుతం ఫస్ట్ అది వెళ్ళిపోయింది రండి. కానీ గురువు గారు చెప్పినటువంటి దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. కా ఇక్కడి నుంచి, తర్వాత చా, తర్వాత టా, తా, లోపల పా. అయిపోయా. ఇవి స్థానాలు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. తా, చా, అవి గుర్తయి చూడాలి, ప్రయోగం చేసి చూడాలి. వరుస క్రమము, షషస కూడా అంతే. షషసలు కూడా అంతే. స్పర్శ అవుతుంది. అకు అకుహ విసర్జనీయం. నాదం, ఆ సౌండ్ లోపల నుండి గాడుపు ఎట్లా వస్తుంది, ఆ నాదం ఎట్లా వస్తుంది, ఆ డిఫరెన్స్ ఏంది. ఆ తర్వాత దౌడలు ఉన్న ఆర్డరే చెప్పుకుంటారు మనం. ఆ తర్వాత కా చెప్పు, తర్వాత మూర్ధని, తేడాలు వస్తుంటాయి. తర్వాత దంత్యములు, తర్వాత అప్ప, పోష్యము. ఇది వరుస. అది గురువుగారు చెప్పారు ముందే. ఇగో ఇట్లా ఇట్లా గుర్తుపెట్టుకోండి అయ్యా కచడ తప్పలు. అప్పుడు మనకు కా అనగానే ఆహా ఆకు, హా అకుహ విసర్జనీయం అది గుర్తుంటది. చా అనగానే ఇషుయశానం, టా అనగానే అట్లా వాటిని సంబంధించినటువంటి మిగతా అన్ని కూడా వచ్చేస్తాయి. లుతుల శానం, ఉపు పద్మానియానం అయిపోయాయి. తర్వాత మిగతావి మిమిక్రీ వీళ్ళు చేస్తుంటారు కదా, బొమ్మను పెట్టుకొని స్టేజ్ మీద ఏమంటారు, ఏదో అంటారు కదా. నిజానికి వాళ్ళు ఈ పాఠం అర్థమైతే వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే ఉపధ్వనీయం సంబంధించినటువంటి ఉకార పవర్గలు ఇవి పలకకుండా, అంటే పలికినా కానీ మనకు అర్థం కాకుండా వాటిని వాడరు. నిజానికి పవర్గని వాడరు వాళ్ళు. ఏం వాడతారు? కవర్గా వాడతారు ఆ ప్లేస్లో వాళ్ళు. అంటే నోరు ఎప్పుడు తెరిచినట్టే ఉంటుంది, పెదవులు పలికి ఇది తాకితే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో వీడు మాట్లాడతాడు. మాట్లాడటానికి నోరు తెరిచేట్టు ఉంటుంది. ఇది లేకుండా మనం ప్రయోగం మాట్లాడితే, అందువల్ల నిరోష్ఠీయ కావ్యాలు ఉన్నాయి చూసారా, ఇవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ నిరోష్ఠ్యంగానే ఇవి లేకుండా, అంటే అట్లా మనిషి ఇట్లా ఉంటుంది మనం చూస్తుంటే ఉంటుంది, పలుకుతారనమాట. మనకు పలుకుతున్నప్పుడు ఎడు చూస్తుంది, ఓష్టాలు పలికినప్పుడే తెలుస్తాయి. అవి కాకుండా పాఠశాలలో ఎప్పుడు వెళ్ళావు అనేవాళ్ళు ఎప్పుడు వెళ్ళావు అంటారు వాళ్ళు. మనం స్పష్టంగా ఏదా అంటే అది ఎక్కడు అంటారు. ఎక్కడు అన్నప్పుడు మీకు ఇవి రావు, ఇవి కదలవు. పలకుంటే సరే పవర్గలు పాఠశాలలో కవర్గలు కానీ మిగతా కానీ వాడుతుంటారు. అంటే వాళ్ళకి ఈ పాఠం అర్థం కావాలి వాళ్ళకు, అయితేనే కాదు అట్లా ఈ విషయాలు వేసి ఉండాలి. అదే స్పెషల్ ట్రైనింగ్ అది. సరేనండి, మరి అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభరాత్రి. శైలజ గారు ధన్యవాదాలు. శుభరాత్రి.